హాయ్ అండి అందరికీ. నేను నిన్న ఆపేసిన మార్నింగ్ వ్లాగ్ హాఫ్ నుంచి కొద్ది కంటిన్యూషన్ ఉందని చెప్పాను కదండి. అదే ఎందుకంటే నిన్న లాంగ్ లెంత్ వీడియో అయిపోయింది కదా, అందుకని అనమాట. సో పల్లీలు అయితే నిన్న వేపేసుకున్నాను కదండి, తర్వాత పాట అనమాట ఇది. సో పల్లీలు పచ్చిమిర్చిని జార్లోకి తీసేసుకొని తర్వాత కల్లుప్పు ఒక 2 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసాను, మంచిది కదా హెల్త్కి అని. సో 2 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఉప్పు వేసేసి మిక్సీ అయితే పట్టేస్తానండి. తర్వాత వంకాయ కర్రీ అయితే విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేశాను కదా, సో గ్యాస్ మొత్తం పోవాలి కదా, గ్యాస్ ఉండగానే కుక్కర్ మూత అయితే తీయకూడదు కదండి, అందుకని చెప్పి అనమాట. సో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉండట్టయితే వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, అలాగే మొత్తం వాచ్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే వాటిని కరెక్ట్ చేసుకుంటాను. సో ప్లీజ్ అండి, మీలాంటి వాళ్ళు చాలామంది సపోర్ట్ చేస్తేనే మేమంతా బాగుంటాం అన్నమాట. అన్ని విషయాలు షేర్ చేసుకుంటానండి స్లోగా. నాకు మీరందరూ పెద్ద యూట్యూబ్ ఫ్యామిలీ అయిందంటే తర్వాత అందరికీ షేర్ చేసుకుంటాను. సో ఇక నేనైతే మిక్సీ పెట్టేసి చట్నీ వేసేసుకుంటున్నాను. వంకాయ కర్రీ కూడా మీకు లాస్ట్ పార్ట్లో కంప్లీట్ చేయలేదు కదా, సో ఇది చూడండి అందరికీ అర్థమైద్ది అనమాట. ఇంకా మిక్సీ అయితే పట్టేశాను, చట్నీ అయితే అయిపోయింది. మా అక్క అయితే వచ్చింది మధ్యలో, ఇక అప్పుడే వచ్చింది షిరిడి నుంచి. వచ్చి రాగానే వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని అయితే వచ్చింది. వచ్చి తర్వాత ఏమో ఇదిగోండి చూడండి, ఇలా మేమైతే కొద్దిగా గట్టిగా తినము చట్నీ, ఇలా పలసగానే చేసుకుంటాము వాటర్గా. సో ఇక చట్నీ అయితే కలిపేసి పక్కన పెట్టేశాను. ఇక ఈ వంకాయ కర్రీని గ్యాస్ మొత్తం పోయింది, ఇంకా ఏదైనా కొద్దిగా ఉందేమో అని చెప్పి విజిల్ని కొద్దిగా పైకి తీసి చూశాను. కొద్దిగా ఉంటే దాన్ని తీసేసి మూత అయితే తీసాను అనమాట. ఆ మూత తీసి యాక్చువల్గా అయితే మా సైడ్ మేము, మా అమ్మ కానీ మా అక్క వాళ్ళు కానీ మా పెద్దక్క కానీ మేమంతా కూడా ఎప్పటి నుంచో మాకు అలవాటు ఇలా మట్టి కుండలోనే పప్పు, ఆకుకూర పప్పు కానీ, వంకాయ కర్రీ, బెండకాయ పుల్లగూర కానీ, వంకాయ పుల్లగూర అయితే వీటిలోనే రుబ్బుకుంటాము. మేము మన వెస్ట్ సైడ్ అయితే రుబ్బుకుంటాం అంటాము, అదే మన రాయలసీమ సైడ్ అయితే ఎనుపుకుంటాం అంటాము. సో దాన్ని ఆ కర్రీని మొత్తం దీంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసాను అనమాట. ఇంకా కింద కూర్చొని బాగా మెత్తగా స్మాష్ అయితే చేసేసాను. సో దీంట్లో ఉప్పు వేయలేదు కదండి నేను మొత్తం ప్రాసెస్లో, అప్పుడు ఉడికేటప్పుడు వేయము, మేము ఇలాగ రుబ్బుకునేటప్పుడు మాత్రమే వేస్తామన్నమాట. నేనైతే ఎక్కువ శాతం కల్లుప్పే వాడతానండి, సాల్ట్ అయితే వాడను. సో కల్లుప్పు తీసుకొచ్చి వేసేసి కింద కూర్చొని ఓపిక్గా రుబ్బేశాను. ఎలా రుబ్బుతానని జస్ట్ మీకు వీడియో క్లిప్ కోసం ఇలాగైతే తీసాను అనమాట. సో ఇంకా మళ్ళీ కింద కూర్చొని నున్నగా రుబ్బుతాను. రుబ్బిన తర్వాత కూడా చూడండి చాలా బాగుంటుంది అనమాట. సో నా వీడియోస్లో కొద్దిగా సపోర్ట్ చేయండి, చూడండి ఫ్రెండ్స్. ఏదన్నా మిస్టేక్స్, స్మాల్ మిస్టేక్స్, కరెక్షన్స్ ఏమన్నా ఉంటే కొద్దిగా సజెస్ట్ చేయండి కమెంట్ సెషన్లో, నేను కరెక్ట్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి చూడండి, ఇలాగైతే రుబ్బేసాను, మెత్తగా అయిపోయిందనమాట. ఇలా చేసేసామనుకోండి చిన్నపిల్లలు కూడా వంకాయలు అది తినడానికి ఇష్టపడరు కదా. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. సో వాళ్ళకి అది వంకాయ ఫీలింగే ఉండదు అనమాట, పప్పులాగా అనిపిస్తుంది. మనము అన్నంలో రైస్లో కలిపి పెట్టేసామంటే ఇంకా ఏం పక్కకి తీయరు, ఇంకా వంకాయలు తీయడానికి ఉండదు కదా. సో చూడండి అలాగ బాబుకి అయితే అన్నం పెట్టుకొని బాక్స్ అయితే పెట్టేశాను అనమాట. తర్వాత ఇందాక పల్లీలు వేపినప్పుడే పిండి కలిపేసుకున్నాను, దోశ పిండి. సో బాబుకి అయితే దోశ అయితే పెట్టేసి దోశ పోసేద్దాము, స్కూల్ టైం అయిపోయిందండి. సో ఇలా కర్రీ అన్నం కలిపేసి బాక్స్ పెట్టాను. ఒక హాట్ ఐటమును ఒక ఫ్రూట్ పెట్టాను స్నాక్స్గా. ఆ రోజే లాస్ట్ అనమాట ఇక నేను వంట చేయడం బాక్సెస్కి. ఇంక మా అక్క వచ్చేసింది కదా, ఇంక మా అక్క రోజు పొద్దున్న లేసి బాక్సెస్ అయితే పెట్టేస్తుంది. నాకైతే ఇంక ఎక్కువ ఏం పని ఉండదు. కాకపోతే ఏంటంటే వంటలు ఏమైనా స్పెషల్స్ ఏమైనా చేసుకోవాలి అనుకుంటే చేస్తాను అనమాట. అక్క నేను చేస్తాను అని చెప్పి చేస్తాను. అది మన యూట్యూబ్ ఫ్యామిలీకి చూపించడం కోసం మాత్రమే. ఇంక మా ఇంటికి వెళ్తే కామన్ అండి, ఇంకా అన్ని పనులు ఉండేవే. ఇక చూడండి ఇలాగ 2 పిల్లలకైతే బాక్సులు అయితే పెట్టేశాను, అక్కోళ్ళ బాబుకి, అమ్మాయి పాపకి పెట్టేశాను. సో ఇంకా మా అక్క అయితే వచ్చింది, వచ్చి మధ్యలో ఇంకా హాట్ వాటర్ అయితే తాగుతానని చెప్పి గ్లాసులో అయితే పోసుకుందనమాట. సో తాగక్క అని చెప్పి నేను ఇందాక పొద్దున్న లేగంగానే హాట్ వాటర్ కెటిల్లో పెట్టేశాను కదండి, వేడైపోయింది అందుకని చెప్పి. సో ఇక నేనైతే దోశ ఒకటి పోసేసి నేను కూడా హాట్ వాటర్ తాగుదాము, టిఫిన్ దోశలు వేస్తూ హాట్ వాటర్ సిప్ చేద్దాం కొద్దిగా అని చెప్పి చేస్తున్నాను అనమాట. ఇలాగా నా డైలీ రొటీన్ మార్నింగ్ అయితే ఇలా జరిగింది. 2 పిల్లల్ని అలాగే మా అమ్మాయి మొత్తం 3 మెయింటైన్ చేశాను అనమాట. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా.
ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్ చేయండి. బెల్ మీద క్లిక్ చేశారంటే నేను ఏ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానో అప్పుడు అవి ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ చూసిన దానికి. చూడండి, నేను కూడా హాట్ వాటర్ తాగుదామని ఇలాగ కెటిల్లో వేసుకున్నాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.